ముందుగా అంటే నమస్కారం నేను మీరాజ్. ఇది పల్లెటూరు కాబట్టి చాలా మంది నాకు ఒక 5 విషయం ఏంటంటే, సార్ గేదెలు కూడా మాకు అవకాశం ఉంటే చూడండి తక్కువలో. తక్కువలో రైతు వారి నుంచి మేము తీసుకోవాలనుకుంటున్నాం. పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉండాలి. నాటు గేదెలై ఉండాలి. వీటికి సంబంధించి ఎందుకంటే నాటు గేదెలైతే రేట్ కొంచెం తక్కువగా ఉండిద్ది. ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే అంతంత రేట్ మేము పెట్టలేము అని అడగడం జరిగింది. నాటు గేదె మూడో ఈత సుమారుగా పాలొచ్చేసరికి 4-5 లీటర్లు ఇస్తుంది ఒక్క పూటకొచ్చి. రోజుకొచ్చేపాటికి 8-10 లీటర్లు పాల ఉత్పత్తి అనేది ఉంటుంది ఈ గేదె దగ్గర. ఈ గేదెలైతే మీకు తీసుకురావడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేపాటికి సుమారుగా 72,000 చెప్తున్నారు ఓనరు. కస్టమర్ ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉంటే ఆయన కాంటాక్ట్ నంబర్ అయితే మేము మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీరు మాట్లాడుకోవచ్చు కూడా. ఈ గేదె ఇప్పుడు 7 నెలల సూడి. 5 నెలల వరకు కూడా పాలిచ్చిందంట. తర్వాత పిండకూడదని చెప్పి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన వదిలేశారంట. ఎందుకంటే మళ్ళీ దూడ బలహీనంగా అయిపోద్ది, గేదె కాలుష్యం తగ్గిపోద్ది అన్న ఉద్దేశంతో మేము తీయట్లేదండి. ఇది తీయలేనప్పుడు మరి పాలిస్తానే ఉంటది. అంత మంచి గేదె అని ఓనర్ చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్‌లో ఈ 72, 73 వేలల్లో సుమారుగా 70కి అటు ఇటు అయిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ 70,000కి సుమారుగా అటు ఇటుగా గేదె కావాలి అనుకుంటే, ఈ గేదె యొక్క ఓనర్ గారి నంబర్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి.